తీసి పంపిస్తాం పోయేందుకు ఊరికే పోతున్నాం. సిపిఐ పేరుతో ఈ నెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులన్నీ పాదయాత్ర నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ పాదయాత్ర సందర్భంగా ప్రజా శ్రేణులను కలిసి వారి సమస్యలన్నీ తెలుసుకొని వాటి పరిష్కారం కోసం ప్రజా ఉద్యమాలు నిర్మించడమే ఈరోజు ధ్యేయంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీంతో పాటు మార్పు కావాలనంటే కేవలం నరేంద్ర మోడీ ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు వాళ్ళు పోయి ఇంకొకరు అధికారంలోకి రావాలను, ఈ పార్టీ పోయి ఆ పార్టీ అధికారంలోకి రావాలనో కాదు. ఈ దేశంలో ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు లేనటువంటి ఒక సమాజం రావాలని, అలాంటి మార్పు కావాలని కోరుకుంటున్నాం. ఈరోజు దేశంలో రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతుకు పండించిన పంటకు కనీసమైనటువంటి గిట్టుబాటు ధర లేదు. విద్యార్థులు వాళ్ళు రాసేటటువంటి పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేక విద్యార్థులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి. భారతదేశం భారతదేశ స్వాతంత్రం వచ్చిన ఇన్ని రోజుల తర్వాత కూడా ఇంకా అక్షరాస్యత శాతం 74% మాత్రమే ఉంది. అంటే అందరికీ విద్య అందుబాటు లేదు. చదువుకున్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి. ఈరోజు దేశంలో ఏదో ఒక మూల, ఏదో ఒక ప్రాంతంలో రోజుకు 4-5 మంది మహిళల పైన అత్యాచారం జరుగుతోంది. దాన్ని నిలవరించేటువంటి పరిస్థితి లేదు. ఆదివాసీలపైన, అదేవిధంగా మైనారిటీలపైన, దళితులపైన దాడులు నిత్యకృత్యమైపోయినాయి. వీటిని అరికట్టడానికి తగినటువంటి పద్ధతుల్లో చర్యలు తీసుకోవడం లేదు. ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలపైన ప్రశ్నిస్తే వాళ్ళందరిపైన దేశీ ద్రోహులని చెప్పని, విదేశీ కుట్రలకు వీళ్ళు భాగస్వాములు అవుతున్నారని చెప్పి ముద్రేసి జైళ్ళ పాలు చేస్తున్నారు. దానితో పాటు లేకపోతే వాళ్ళందరినీ భౌతికంగా నిర్మూలించడం జరుగుతూ ఉంది. అందువల్ల ఈరోజు ధరలు పెరిగేటటువంటి ధరలకు అదుపు లేకుండా ఉంది. వాటిని అరికట్టడంలో ఈరోజు విఫలమవుతున్నారు. మొన్న పరీక్షలకు లీకేజీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగితే దాని ఫలితంగా ఈరోజు 2 స్థానాల్లో మీరు ఘోరంగా మీ స్థానాలు ఓడిపోవడమే కాకుండా ఒక స్థానంలో చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు బయటపడినారు. మరో ఉద్యమానికి ఈరోజు శ్రీకారం చుడుతున్నారు. పెట్రోల్లో ఇథనాల్ కలిపి వాహనదారులను ఇబ్బంది పెడుతున్నారని చెప్పని, వాహనాలు నాశనం అవుతున్నాయని చెప్పేసి వాళ్ళందరూ E20 ఉద్యమం పేరుతో వీధుల్లోకి వస్తున్నారు. ఏదో ఒక మూల, ఏదో ఒక చోట ఎప్పుడు నిత్యం ఈ దేశంలో ప్రజలు ఆందోళనకు గురిమై వీధుల్లోకి వస్తున్నారు. దాన్ని బలవంతంగా అణిచేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనికంతా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడుకు దాన్ని ఏకపక్షంగా సపోర్ట్ చేస్తున్నాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర సమగ్ర అభివృద్ధి అనేటువంటి దృష్టి లోపించి కేవలం అమరావతి రాజధాని అని చెప్పి భజన చేసుకుంటున్నాడు. అక్కడ కూడా అభివృద్ధి అంత మాత్రమై ఉంది. కానీ అమరావతి, పోలవరం 2 వాళ్లకు సొమ్ము చేసుకోవడానికి, ఇది ఆర్థిక లబ్ధి పొందడానికి వీటి రెండింటిని ఉపయోగించుకుంటాడు తప్ప దాన్ని 2 సంవత్సరాల కాలంలో ఇప్పుడు పూర్తి చేయలేదు. గత 5 సంవత్సరాల కాలంలోనూ వాటిని పూర్తి చేసే అవకాశం ఉన్నా పూర్తి చేయలేదు. ఇది కేవలం ఆర్థిక లబ్ధి కోసం ఉపయోగించుకునే పరిస్థితి చూస్తున్నాం. అదేవిధంగా మీరు ఇచ్చిన హామీలు అమలుపరచడంలో పూర్తిగా వైఫల్యం చెందినారు. ఈరోజు రైతాంగం, ఇది రాష్ట్రంలో ఉన్న రైతాంగం, మామిడి రైతులు గిట్టుబాటు ధరలేక ఆందోళన చేస్తున్నారు. పొగాకు రైతులు ఆందోళన చేస్తున్నారు. సరైనటువంటి వర్షాలు పడినా సరైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో లేని పరిస్థితి వస్తూ ఉంది. రెండో పక్క ఈరోజు ఏం అభివృద్ధి చేస్తున్నారు? బ్రహ్మాండంగా ఈ రోజులో ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు అంటున్నారు. అన్ని కంపెనీలకు ఆ భూములు అప్పచెప్పడమే ఒక ప్రణాళికగా ఊరికే పేరుకి MOUలు రాసుకుంటున్నారు తప్ప దాని ద్వారా ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, ఎంతమందికి ఉపాధి కల్పించినారో చెప్పలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజానీకం కూడా ఈరోజు ఆందోళన చెందుతున్నారు. అందువల్ల సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నది, ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం ఈ రాయలసీమ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం తగినటువంటి నిధులు కృషి చేసి దీనికి వెంటనే అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. దేశంలో ఈరోజు అందరూ స్వేచ్ఛగా బతికేటటువంటి హక్కు, అందరూ అభద్రతాభావం లేకుండా స్వేచ్ఛగా బతికేటటువంటి హక్కు రాజ్యాంగం ప్రకారం దాన్ని అమలు చేయాలని చెప్పి, కాపాడాలని చెప్పి సిపిఐ కోరుకుంటూ ఈ పాదయాత్రను నిర్వహిస్తా ఉంది.